సో నిన్న క్లాస్లో లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ ఘాతాంక న్యాయాల గురించి చెప్పినాం. అవి బాగా రాసి నేర్చుకోమని చెప్పినాను. సో ఈరోజు ఇంకా కొన్ని బీజగణిత ఆల్జిబ్రా సూత్రాలు చెప్తాను. అవి కూడా మనకు ఇంటర్మీడియట్లో ఉపయోగపడతాయి. ఇంటర్మీడియట్లోనే కాదు, నువ్వు ఎంతవరకు చదివినా అంతవరకు కూడా ఆ సూత్రాలు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు బాగా ఈ సూత్రాలను రాసి నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, a plus b whole square is equal to a square plus b square plus 2ab. a plus b whole square is equal to a square plus b square plus 2ab. ఇక్కడ పవర్ 2 ఉంది. 2 ఉందంటే ఏకు 2 వస్తుంది, పవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీకు పవర్ 2 వస్తుంది, ఏబీ టర్మ్స్ 2 వస్తాయి. దీన్ని ఎక్స్పాన్షన్ అంటారు. ఎక్స్పాన్షన్ తెలుగులో విస్తరణ. విస్తరణ అంటారు. మనం వినింటాం చూడండి, మంత్రివర్గ విస్తరణ అని పేపర్లో వేస్తుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొట్టమొదట ముఖ్యమంత్రి ఇంకా కొద్దిగా సీనియర్స్ కొంతమంది మంత్రులను మొదట ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటి రోజు ప్రమాణ స్వీకారోత్సవం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రి కొందరు మంత్రులు, సీనియర్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ అంటారు. విస్తరణ అంటే ఎక్కువ చేయడం, విడదీయడం, పెంచడం. సో విస్తరణ, ఎక్స్పాన్షన్ అంటారు. నెక్స్ట్ దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేదానికి ఫ్యాక్టర్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, వీటిని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ అంటారు. తెలుగులో కారణాంకాలు. ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అంటారు, తెలుగులో కారణాంకాలు. ఇవి రావడానికి ఈ రెండు కారణాలు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది రావడానికి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనేది కారణం. ఈ రెండు కూడా ఇది రావడానికి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రావడానికి ఈ రెండు కూడా కారణాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి బేస్ ఏ ప్లస్ బి, ఇక్కడ బేస్ ఏ ప్లస్ బి. సో పవర్లో ఏముంది? ఏ ప్లస్ బికి పవర్లో ఏం లేకపోతే ఏమని చెప్పినాను? 1. ఏం లేకపోతే కనుక పవర్లో ఏముందని చెప్పాలా? 1 ఉందని చెప్పాలి. ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి ఏమున్నట్టు 1 ఉంది. సో బేసెస్ ఆర్ ఈక్వల్ హియర్. అండ్ వీటి మధ్యలో సైన్ ఏముంది? ఇంటూ. ఈ రెండింటికి బ్రాకెట్ ఉందంటే ఇంటూ మల్టిప్లికేషన్ సైన్ ఉంది. బేసెస్ ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది. కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు? పవర్స్ను యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది రావడానికి ఫ్యాక్టర్స్, కారణాలు ఇవి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ బ్రాకెట్లోని ఈ టర్మ్ని తీసుకొని ఈ బ్రాకెట్లోని ఈ టర్మ్స్ను మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇదంతా మల్టిప్లై చేస్తే మళ్ళీ ఈ టర్మ్ని తీసుకొని దీన్ని మల్టిప్లై చేస్తే ఈ ఎక్స్పాన్షన్ వస్తుంది. ఒక ఏ స్క్వేర్ వస్తుంది ప్లస్ బి స్క్వేర్ వస్తుంది, 2ab టర్మ్స్ వస్తాయి. మీరు కావాలంటే చూడవచ్చు, మల్టిప్లై చేసి చూడవచ్చు. సో చూడండి, 15 తీసుకుంది. 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 15. 15 × 1 ఈజ్ ఈక్వల్ టు 15. సో 15 రావడానికి కారణాలు ఏంటంటే ఫ్యాక్టర్స్ అంటారు.
వీటి మూలంగా ఇది వస్తుంది. 15 అనేది 3 into 5 చేత వస్తుంది. ఇక్కడ 1 into 5 15 చేత కూడా 15 వస్తుంది. కాబట్టి వీటిని 15కు వీటిని హార్మోనల్ కాదు. అదేవిధంగా a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a ప్లస్ b అనేది ఫ్యాక్టర్స్ హార్మోనల్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2b. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a. దాని మాదిరే దీన్ని ఏమంటారు, ఎక్స్పాన్షన్ అంటాం. నెక్స్ట్ దీనికి ఫ్యాక్టర్స్, ఇది రావడానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే a మైనస్ b ఇంటూ a మైనస్ ఫ్యాక్టర్స్. దీనికి తెలుగులో ఇక్కడ చెప్తున్నాను చూడండి, విస్తరణ అంటారు, ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ అంటారు, హార్మోనల్ అంటే ఫ్యాక్టర్స్. మీరు ఇక్కడ రాయడం తెలుగులో. సో ఇక్కడ చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ పవర్ 2 అంటే a2 స్క్వేర్ వస్తుంది, ఈ పవర్ వస్తుంది, మళ్ళీ b2 స్క్వేర్ వస్తుంది, ప్లస్ b స్క్వేర్. ab టర్మ్స్ మైనస్ ab టర్మ్స్ 2 వస్తాయి, మైనస్ 2ab మైనస్ ab టర్మ్స్ 2 వస్తాయి, 2 మైనస్ ab టర్మ్స్ 2. ఇక్కడ ab టర్మ్స్ ప్లస్ ab టర్మ్స్ 2 వస్తాయి. సో థర్డ్ వన్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఈ బ్రాకెట్ని రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ తీసుకోండి, ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేసినాం అనుకోండి, a ఇంటూ a స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ab మైనస్ ab. నెక్స్ట్ b ఇంటూ a ప్లస్ b ఇంటూ ప్లస్ a ప్లస్ ba. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మాత్రం మిగులుతుంది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. చూడండి వస్తుంది, చూడండి ఫస్ట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ ఏం తీసుకున్నాం, ఈ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం, ఈ బ్రాకెట్లో 2 టర్మ్స్ను మల్టిప్లై చేస్తాం. ఎప్పుడైనా టర్మ్స్ను ఏదైనా ఒక టర్మ్తో బ్రాకెట్లో ఉండే టర్మ్స్ను మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై సైన్స్. ఫస్ట్ ముందు గుర్తును గుణించాలి. ఇక్కడ ఏకు ఏముంది గుర్తు, ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, కాబట్టి ప్లస్ కాబట్టి రాయి, a ఇంటూ a స్క్వేర్. నెక్స్ట్ ఈ బ్రాకెట్లోని ఫస్ట్ టర్మ్ చేత ఈ బ్రాకెట్లోని 2 టర్మ్స్ కూడా మల్టిప్లై చేయాలి. సో టర్మ్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలా, గుర్తులను ముందు గుణించాలి, మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇది మీకు చిన్న తరగతుల్లో వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ అనేటివి మీకు చిన్న తరగతుల్లో చెప్పుకుంటారు. సో అదే ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a ఇంటూ b ab. సో ఈ ఫస్ట్ టర్మ్ తీసుకొని బ్రాకెట్లో 2 టర్మ్స్ కూడా మల్టిప్లై చేసినాం, అయిపోయింది. ఇక నెక్స్ట్ సెకండ్ టర్మ్, ఈ బ్రాకెట్లో ఉండే ఫస్ట్ బ్రాకెట్లో ఉండే ఈ సెకండ్ టర్మ్ తీసుకోండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉండే సెకండ్ టర్మ్ తీసుకొని ఈ బ్రాకెట్లో ఉండే ఈ 2 టర్మ్స్ను మల్టిప్లై చేయాలి. ముందు టర్మ్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయమని చెప్పినా, సైన్స్ను మల్టిప్లై చేయమని. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ఏకి ప్లస్, ఇక్కడ బీకి ప్లస్ ఉంది ముందు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, బి ఇంటూ ఏ బిఏ. ఆ బిఏనే ఏం రాసుకుంటా, ఏ ముందుకు రాసుకొని బిఏ తర్వాత. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్,
బీని తీసుకొని ఈ బ్రాకెట్లోని సెకండ్ టర్మ్ తీసుకొని ఈ బ్రాకెట్లోని ఈ రెండు టర్మ్స్ను మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఈ బ్రాకెట్లో సెకండ్ టర్మ్ తీసుకొని ఈ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ను మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టర్మ్ ఈ బ్రాకెట్లో సెకండ్ టర్మ్ తీసుకొని ఈ బ్రాకెట్ సెకండ్ టర్మ్ ప్లస్ ఇంటూ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ ఇక్కడ చూడండి మైనస్ ఏబి ప్లస్ ఏబి గెట్ క్యాన్సిల్. సో ఆపోజిట్ సైడ్ అండ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఒకే గుర్తు ఉన్నాయి, గుర్తు ఒకటే, గుర్తు వ్యతిరేకం ఉన్నాయి, ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంది, మరి పరిమాణం సమానంగా ఉంది. పరిమాణము సమానం, ఇక్కడ ఏబి ఉంటే ఇక్కడ ఏబిలో ఉంది, ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంది కాబట్టి పరిమాణం సమానమై ఉండాలా, గుర్తు వ్యతిరేకం ఉండాలి. అవి రెండు క్యాన్సల్, ప్లస్ ఏబి మైనస్ ఏబి గెట్స్ క్యాన్సల్. ఇంకా మనం మిగిలేదు ఏ స్క్వేర్ ఈ మైనస్ ఏబికి ప్లస్ ఏబికి పోయింది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ ఏడొకటి మీద ఈ మైనస్ బి స్క్వేర్. ఇదంతా అవసరం లేదు మీకు, మీరు అది గుర్తు పెట్టుకోవాలి రిజల్ట్ అంతే. Next, go from formula a plus b square అయిపోయింది. ఇప్పుడు క్యూబ్ చూస్తాం. a plus b whole cube is equal to a plus b whole cube, a cubed plus b cubed plus ba square b plus ba b square. a plus b whole cube is equal to a cubed plus b cubed plus 3a square b plus 3ab square. ఇక్కడ చూడండి పవర్ 3 ఉంది కాబట్టి ఏకి ఒక పవర్ వస్తుంది, ఈ సెకండ్ టర్మ్కు ఈ పవర్ వస్తుంది ప్లస్ b క్యూబ్డ్ ప్లస్ a స్క్వేర్ b టర్మ్స్ ఎన్ని వస్తాయి ప్లస్ a స్క్వేర్ b టర్మ్స్ 3 వస్తాయి. ఈడ కూడా ab స్క్వేర్ టర్మ్స్ 3 వస్తాయి ప్లస్ ab స్క్వేర్ టర్మ్స్ 3 వస్తాయి. సో అంటే ఈ పవర్ ఏమైతే ఇక్కడ మల్టిపుల్గా వస్తుంది. ఈ పవర్ ఫస్ట్ టర్మ్కి ఈ పవర్ ఎంత ఉందో అట్లే వస్తుంది, ప్లస్ నెక్స్ట్ టర్మ్కు ప్లస్ అట్లే వచ్చి ఈ నెక్స్ట్ టర్మ్కు ఈ పవర్ ఎంత ఉందో అట్లే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్లో ఈ పవర్ ఏమవుతుంది మల్టిపుల్ అవుతుంది, ఏ స్క్వేర్ బి వస్తాం. నెక్స్ట్ అంటే ఏబి స్క్వేర్ టర్మ్స్ 3. ఊరికే చెప్తున్నా గుర్తు పెట్టుకుండేదానికి. మీరు ఏమైనా సరే ఇవి రాయాలి, రాస్తేనే గుర్తుంటాయి. ఈ సూత్రాలన్నీ కూడా రాయాలి, బాగా రాస్తేనే గుర్తుంటాయి, లేకపోతే గుర్తురావు. టీచర్కైనా సరే ఫార్ములా గుర్తు లేదనుకోండి, టీచర్ కూడా ప్రాబ్లం చేయలేదు. కాబట్టి టీచర్తో పాటు స్టూడెంట్స్ కూడా ఫార్ములాస్ ఏ ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా గుర్తు రావాలి, వెంటనే చెప్పగలరు. ఆ కెపాసిటీ ఉండాలి స్టూడెంట్కి. టీచర్ అయినా ఫార్ములా మర్చిపోవచ్చేమో కానీ స్టూడెంట్ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు టీచర్ మర్చిపోయినాడు అనుకోండి ఫార్ములా, సపోజ్ టెక్స్ట్ బుక్ చూడొచ్చు ఆయన టీచర్ క్లాస్లో, టెక్స్ట్ బుక్ చూసి ఫార్ములా వేయచ్చు, తప్పేం లేదు. కానీ స్టూడెంట్ మర్చిపోతే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, స్టూడెంట్ పబ్లిక్ ఎగ్జామ్ పోయినాడు, ఫార్ములా గుర్తు రాలే, పక్కవాడిని అడుగుతా సార్ నేను లేకపోతే టెక్స్ట్ బుక్ చూసి చేస్తాను ఫార్ములా అంటే వింటారు, అక్కడ ఇంటికి పోకూడదు పేపర్ తీసులో. అంటే టీచర్ కంటే స్టూడెంట్కి బాగా రావాలి ఫార్ములాస్. టీచర్కైనా కొద్దిగా మిస్టేక్ చేసినా అవకాశం ఉందేమో చూసి చెప్పేదానికి, స్టూడెంట్కి లేదు అవకాశం. అంటే అప్పుడు టీచర్ కంటే కూడా స్టూడెంట్ బాగుంటుంది ఫార్ములాస్. టీచర్ నోటి నుండి a plus b హోల్ స్క్వేర్ అంటానే ఎంతబడి అంతే స్పీడ్తో నువ్వు రియాక్షన్ ఉండాలి దగ్గర నుంచి ఫార్ములా ఆన్సర్. అప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది. అప్పుడు ఎన్ని ఆ ఫార్ములాస్ కనుక బాగా వచ్చినాయంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఆ ఫార్ములాసే గుర్తు రాలేదనుకోండి చాలా కష్టం. పేపర్ చదవగలుగుతున్నాం, తెలుగు పేపరు, చదువు ఏం నేర్చుకోమని పేపర్ చదువుతామా, తెలుగే
ఏది ఏం నేర్చుకోకుండానే అక్షరాలు ఏం నేర్చుకోకుండానే తెలుగు చదవలేం కదా, పేపర్ చదవలేం. మొదట ఏం చేస్తాము, ఐదు ఐ స్టార్టింగ్ ఓనమహాలు శివాయ అవి చెప్తారు, ఐ చెప్తారు. మళ్ళీ తర్వాత గుణింతాలు చెప్తారు, గా అవి చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, చిన్న చిన్న పదాలు అలా, పడవ, కడవ, అట్లా చిన్న చిన్న బాగా సులభంగా చదివేగల పదాలను నేర్పిస్తారు. మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా కష్టమైన పదాలు, తర్వాత వాటిని కంబైండ్ చేసి ఒక్కొక్క పదం చదివి నేర్పిస్తారు. అప్పుడు నీకు పేపర్ చదవగలుగుతారు. డైరెక్ట్ పేపర్ చదవాలి, ఇది అక్షరాలు చూడాలి. నెక్స్ట్ ఫార్ములా ఫిఫ్త్ వన్, a minus b whole cube. A cubed minus b cubed minus 3a square b plus 3a b square. ఇదే ఫార్ములా సేమ్. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ వచ్చినప్పుడు అన్ని టర్మ్స్లో ప్లస్ వచ్చింది చూడండి. ఫస్ట్ టర్మ్కు ప్లస్ దీనికి, సెకండ్ టర్మ్కు ప్లస్ దీనికి, ప్లస్ దీనికి ప్లస్. కానీ ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్కు లాస్ట్ టర్మ్కు ప్లస్ వచ్చింది, ఫస్ట్ టర్మ్కు లాస్ట్ టర్మ్కు ప్లస్ వచ్చింది. ఈ మధ్యలో ఉండే రెండవ పదము మూడవ పదానికి సెకండ్ టర్మ్కు థర్డ్ టర్మ్ నెగిటివ్ సైన్ వచ్చింది. అది డిఫరెన్స్. ఈ ఫార్ములా సేమ్ ఫార్ములా అయితే అది, కాకపోతే సైన్స్ చేంజ్ ఉంటుంది. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము పాజిటివ్ సైన్ ఉంటాయి, సెకండ్ టర్ము థర్డ్ టర్ము నెగిటివ్ సైన్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్, ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. చూడండి ఇక్కడ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్, హోల్ క్యూబ్డ్ కాదు, ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్. అట్లాంటప్పుడు ఏం చేయమంటారంటే ఈ ఏ ప్లస్ బిని ఒకసారి రాసుకోమంటారు. సేమ్ అంటే ప్లస్ అదే సైడ్ ఏ, ఆ పవర్స్ని తీసేసి ఏ ప్లస్ బి. ఇక్కడ పవర్ ఏముంది 3 అంటే 1/, ఇక్కడ ఏ అంటే కనుక ఏ పవర్ ఎంత ఉంది 1/, అంటే కనుక ఇక్కడ బికి పవర్ 1/. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 1/, ఇక్కడ 1/, అంటే అప్పుడు నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ స్క్వేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ స్క్వేర్ 3 ఉంది, ఇక్కడ 1/, 3లో 1 తీసేస్తే 2 అవుతుంది. అంటే ఇక్కడ స్క్వేర్ నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి పవర్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఏకు స్క్వేర్ వస్తుంది, బికు స్క్వేర్ వస్తుంది, ఒక ఏబి టర్మ్ మైనస్ ఏబి టర్మ్ ఒకటి వస్తుంది, మైనస్ ఏబి టర్మ్ ఒకటి వస్తుంది. 7th ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ప్లస్ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ అంటే ఏ ప్లస్ బి వచ్చింది. అదేవిధంగా ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకు ఇక్కడ ఈ బ్రాకెట్లో ఎక్కడ తేడా వస్తుందంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే ప్రతి టర్ముకు ఈ సెకండ్ బ్రాకెట్లో ఉండే ప్రతి టర్ము కూడా ప్లస్ వస్తుంది. ఇక్కడ ఈ ఫార్ములాలో ఇక్కడ ఈ సెకండ్ టర్మ్కు మైనస్ వస్తుంది. ఇది ఒకటి డిఫరెన్స్. ఇక్కడ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఉంటే ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ బి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది. బ్రాకెట్లో మాత్రం ఇక్కడ చేంజ్ ఏమవుతుందంటే ఆ సూత్రానికి ఈ సూత్రానికి ఇక్కడ మైనస్ వస్తే సెకండ్ టర్మ్కి కూడా ప్లస్ వస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి
whole square. A plus B plus C whole square. A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2CA. ఇక్కడ చూడండి, A plus B plus C 3 టర్మ్స్ వచ్చినాయి. పవర్ ఏమో 2, అంటే ప్రతి పదానికి కూడా ఈ పవర్ వస్తుంది. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. AB టర్మ్స్ ఇక్కడ AB టర్మ్స్ 2 వస్తాయి, BC టర్మ్స్ 2 వస్తాయి, CA టర్మ్స్ 2. AB టర్మ్స్ పాజిటివ్ టర్మ్స్ 2 వస్తాయి, BC టర్మ్స్ పాజిటివ్ టర్మ్స్ 2 వస్తాయి, CA టర్మ్స్ ధనాత్మక పదాలు CA 2 CA ధనాత్మకాలు, అంటే CA ప్లస్ CA. ఈడొక CA, ఇదొక CA, 2CA. అంటే ఇక్కడ పవర్ ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, ఈ పవర్ ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. AB అంటే సైక్లిక్ ఆర్డర్ అనుకోండి, మొత్తం పెట్టుకునే దానికంటే ఏమన్నా మీరు రాసి నేర్చుకోవాల్సింది ఫార్ములాస్, ఊరికే చెప్తున్నాను అంతే. ఇది సైక్లిక్ ఆర్డర్ అనుకోండి, ABC. ఇక్కడ ఈ పవర్ ఏమవుతుంది, మల్టిపుల్గా వస్తుంది. నెక్స్ట్ AB పవర్ మల్టిపుల్గా 2. A ఇది ఆడ మార్కేస్తాం ఇట్లా డైరెక్షన్. AB ఈ 2 టర్మ్స్ ప్రోడక్ట్ ప్లస్ 2 పవర్ మల్టిపుల్గా వచ్చింది, BC ప్లస్ ఈ పవర్ మల్టిపుల్గా వస్తుంది 2CA. ఏమున్నా కూడా ఇది రాసి నేర్చుకోవాల్సిందే, బాగా ఇట్లా గుర్తు పెట్టుకోవడానికి కష్టం అవుతుంది, ఇంకా చెప్తున్నాను నేను. సో 9th one, A plus B whole square ను A minus B whole square రూపంలో రాయడం. A plus B whole square ను A minus B whole square రూపంలో రాయడం. ఎట్లా రాయడం అంటే A minus B whole square plus 4AB. A plus B whole square ను A minus B whole square లో రాయడం. దాన్ని A minus B whole square plus 4AB. ఇక్కడ ప్లస్ B ప్లస్ A ప్లస్ B ఉన్నట్టు ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటే దీనికి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే అదే సేమ్ గుర్తు వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మారుతుంది ఫస్ట్ టర్మ్లో, ఇక్కడ సెకండ్ టర్మ్లో అదే గుర్తు వస్తుంది. అది ఒక ఫార్ములా. నెక్స్ట్ 10th one, A minus B whole square ను A plus B whole square లో చెప్పడం. A plus B whole square minus 4AB. ఈ A minus B whole square ను A plus B whole square అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వచ్చింది, A plus B whole square. ఇక్కడ మైనస్ ఉంటే దానికి అదే గుర్తు వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంటే సెకండ్ టర్మ్కి అదే మైనస్ వస్తుంది. నెక్స్ట్ 11th one, x plus A into x plus B into x plus C is equal to x plus A into x plus B into x plus C is equal to x cubed plus x square into A plus B plus C plus x into ఈ నుంచి రాస్తాను ఇక్కడ పక్కలో AB plus BC plus CA plus ABC. ఇది ఒక x plus A into x plus B into x plus A into x plus B into x plus C is equal to
ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఇది ఒక ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్డ్ వస్తుంది ఫస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పవర్ 3 ఉంటే నెక్స్ట్ టర్మ్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ అంటే దీనికి ఒకటి తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది. ఇక్కడ 3 ఉంటే ఎక్స్ స్క్వేర్ ఒకటి తగ్గుతుంది. దానికి మళ్ళీ ఏమొస్తుంది, ఈ ఏబిసి సమ్ మూడింటి మొత్తం వచ్చింది గుణకంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్లో ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక పవర్ తగ్గింది. దానికి గుణకంగా ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ సైక్లిక్ ఆర్డర్లో ఇంకా ఇప్పుడు చెప్పినట్లు ఏబిసి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ టర్మ్లో ఇంకా ఈడ ఎక్స్ పవర్ ఎంత ఉన్నట్లు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 ఉంది. పవర్ ఏం లేకపోతే 1 ఉంది. ఇంకా చివరి టర్మ్లో ఏమైపోతుంది, ఎక్స్కు 0 అయిపోయింది పవర్. చెప్తున్నా అంతే ఊరికే, అంటే ఏం చేయగలం ఎక్స్ టర్మ్ ఉండదు. అంటే ఎక్స్కు ఏం టర్మ్ ఎక్స్ టర్మ్ లేదంటే దాని పవర్ ఏమైపోయింటుంది 0 అయిపోయింది. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏబిసి, ఈ మూడింటి ప్రోడక్ట్ ఏబిసి వస్తుంది. సో ఇది 11 ఫార్ములాస్ బాగా రాసి నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనం మన ఇంటర్మీడియట్కి సంబంధించిన ట్రిగనామెట్రీ చాప్టర్లో ఎక్కువ ట్రిగనామెట్రీలో కూడా ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా రాసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫార్ములాస్ రాకపోతే మాత్రం ఏం లాభం లేదు, రావు మ్యాథమెటిక్స్ రావు. చూడండి ఇంతకుముందు మీకు క్రికెట్లో గంగూలీ, సౌరవ్ గంగూలీ పేరు తెలుసుంటుంది. అతను ఒకసారి అంతర్జాతీయ మ్యాచ్ ఇండియా తరఫున ఆడుతూ ఏం చేసినాడంటే మామూలుగా బాల్ కొట్టిన తర్వాత రన్ పరిగెత్తుతారు కదా ఆ క్రీజ్ మధ్యలో, ఈ బ్యాట్స్మెన్ అక్కడికి పోయి ఆ బ్యాట్స్మెన్ ఇక్కడికి వస్తాడు. ఇతను కొట్టినాడు బాల్, కొట్టిన తర్వాత పరుగు కోసం ప్రయత్నించి పోయినాడు అవతల ఎండుకు పోయేటప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే స్కూల్ స్థాయిలోనే రన్ ఎప్పుడైనా పరిగెత్తేటప్పుడు ఒక క్రీజ్ నుండి అవతల క్రీజ్కు రన్ను పరిగెత్తేటప్పుడు బ్యాట్ కింద పెట్టమంటారు, కింద పెట్టి పోమంటారు. భూమికి అనిస్తావో బ్యాట్ అంటారు. అది ఎప్పుడు చెప్తారు, స్కూల్ లెవెల్లో స్టార్టింగ్లోనే క్రికెట్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ బేసిక్గా చెప్తారు. స్టార్టింగ్లో స్కూల్ లెవెల్లోనే చెప్తారు, నువ్వు ఎప్పుడైనా సరే పరుగు తీసేటప్పుడు బ్యాట్ క్రీజ్తో ఆనేయాలా, భూమికి ఆనిస్తూ పోవాలా, అప్పుడు నువ్వు అవుట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి నీకు అనేది ఒక సూత్రం చెప్తారు. బేసిక్ స్కూల్ లెవెల్లో చెప్తారు. అది అట్లాంటి క్రికెటర్ అంటే అంతర్జాతీయ స్థాయికి పోయినా ఒకసారి అతను ఏం చేసినాడంటే పరిగెత్తినాడు, కానీ బ్యాట్ కింద పెట్టకుండా పరిగెత్తినాడు, అవుట్ అయిపోయినాడు. క్రీజ్ దగ్గరికి చేరుకోలేకపోయినాడు, లైన్ దగ్గరికి చేరుకోలేకపోయినాడు. బ్యాట్ కన్నా కింద పెట్టింటే అతను ఉండే దూరానికి బ్యాట్ అందింది, క్రీజ్కి అందింది, అప్పుడు అతను అవుట్ కాకుండా ఉంది. అప్పుడు అతనిపై చాలా విమర్శలు కూడా వచ్చినాయి. ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ స్కూల్ లెవెల్లో చెప్పే బేస్ని కూడా మర్చిపోయినాడు, అంటే భూమికి ఆనించకోకుండా బ్యాట్ను పరిగెత్తినాడు అని విమర్శలు వచ్చినాయి. చూడండి, అంతర్జాతీయ స్థాయికి పోయినా కూడా స్కూల్ లెవెల్లో నేర్చుకున్న బేసిక్స్ ఉపయోగపడుతున్నాయా లేదా, మన చదువు అంతే. ఈ బేసిక్స్ ఇవన్నీ, ఈ బేసిక్స్ నేను మర్చిపోతే మీరు కూడా అవుట్ అవుతారు, 0 మార్కులు రావు. కాబట్టి బాగా రాసి నేర్చుకోండి. ఇప్పుడు 11 ఫార్ములాస్ ఉన్నాయి కదా, 11 ఉన్నాయి మొత్తం, 11 ఉన్నాయి. ఈ 11 ఫార్ములాస్ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ 5 ఫార్ములాస్ ఒక రోజు రాయండి. ఫస్ట్ 5 ఫార్ములాస్ ఒక్కొక్కటి 15 టైమ్స్ రాయండి, ఒక్కొక్క ఫార్ములా 15 టైమ్స్ రాయండి. ఫస్ట్ 5 ఒకరోజు రాయండి. నెక్స్ట్ ఇంకా 6 మిగులుతాయి కదా, అవి నెక్స్ట్ రోజు 15 ఒక్కొక్కటి 15 సార్లు, ఈచ్ వన్ 15 టైమ్స్. పలుకుతూ రాయండి, మనసులోనైనా పలుకుతూ రాయండి. ఫస్ట్ పలుకుతూ రాయండి, పెన్ను పేపర్ తీసుకు సూత్రం పలుకుతూ రాయండి. పలుకుతూ రాస్తే ఏ ఇబ్బంది లేదు, వస్తాయి, బాగా వస్తాయి. సరే, ఇప్పుడు నిన్న చెప్పిన క్లాస్లో ఫార్ములాస్ రాసినాం సార్,
మీరు చెప్పినట్లు ఫస్ట్ ఫైవ్ ఫార్ములాస్ ఒక్కొక్కటి 5 టైమ్స్ రాసినాం. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఇండిసెస్ ఇంకొకటి 10 టైమ్స్ రాసినాం. అయినా కూడా నాకు రావడం లేదు సార్ అన్నారంటే ఇంకేం చేయాలా? ఇంకా పెంచాలి, రాయడం ఇంకా పెంచాలి, అంతే. అదే ఒకటే మార్గం, కష్టపడడం ఒకటే మార్గం. చదువు రావాలంటే హార్డ్ వర్క్, అంతే. హార్డ్ వర్క్తో చదువు వస్తుంది. బై బర్త్ తెలివితేటలు పెద్దగా లేకపోయినా కష్టంతో తెలివితేటలు వస్తాయి. కష్టంతో తెలివితేటలు వస్తాయి. ఒకతను కట్టెలు కొట్టుకునే వ్యక్తి అడవికి వెళ్ళాడు. రోజు మారి కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళాడు. అడవిలో కట్టెలే దొరకలేదు, అన్నీ కొట్టేసినాడు. నిరాశగా వెళ్ళి తిరిగి వస్తున్నాడు. అది ఒక సన్యాసి చూసినాడు. అతను నిరాశగా వస్తుండే, బొట్లు తీసుకొని పోయినాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అదే దారిలో. ఆ స్వామీజీ చూసినాడు. ఏం నాయనా చాలా నిరాశగా వస్తున్నావే, ఏం కారణం? ఏం లేదు స్వామి, ఈరోజు ఏం కట్టెలు దొరకలే, నేనేమో దాని మీదనే ఆధారపడినా. ఇంకా ఈరోజు ఎట్లా స్వామి నా బ్రతుకు తిరుగు, నేను తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, నాకు కట్టెలు దొరకలేదు, అందుకే బాధగా ఉంది చెప్తాడు. సరేనైనా ఇంకాస్త ముందుకు పోండి. ఆ స్వామీజీ విని అతను చెప్తుంది, సరేలేనాయన ఇంకాస్త ముందుకు పోండి. సరేనే అతను ఆ స్వామీజీ మాట, సన్యాసి మాట ఉంది. మరుసటి రోజు ఇంత ముందుకు పోయిన అడవిలో ఇంత ముందుకు పోయిన దూరానికంటే ఇంకా కొద్దిగా దూరం ముందుకు పోయినాడు. ముందుకు పోతే అక్కడ అతనికి వంట చెరుకు, అంటే మనం వంట చేయడానికి ఉపయోగపడే కట్టెలు కాకుండా ఇంకా బాగా విలువైన చెక్కలు దొరికినాయి, వృక్షాలు. అంటే మనం ఇంటికి డోర్లు చేసుకోవడానికి, వాకిలి చేసుకోవడానికి అందుకు వాడుతుంటాం కదా, కిటికీలు చేసుకోవడానికి అటువంటి చెక్క దొరుకుతుంది. ఎక్కువ డబ్బు వచ్చింది. అవి మార్కెట్లో అమ్మితే కనుక అవి తెచ్చి ఎక్కువ డబ్బు వచ్చింది. సరే నేను నెక్స్ట్ మరుసటి రోజు ఏం చేసినాడు, ఇంకా కాస్త ముందుకు పోయినాడు. స్వామీజీ చెప్పినట్లు మనం ముందుకు పోయింటే మనకు విలువైనది వంట చెరుకుకు ఉపయోగించే కట్టెల కంటే ఇంకా విలువైన కలప దొరికింది మనకు. ఇంకా కాస్త ముందుకు పోతే ఇంకా ఏమైనా దొరుకుతాయని ఇంకా కాస్త ముందుకు పోయినాడు. ఇంకా కాస్త ముందుకు పోతే ఎర్రచందనం ఉంటుందా దొరికింది. ఎర్రచందనం ఉంటుందంటే వాళ్ళకి ఎక్కువ రేటు, అవి తెచ్చి మార్కెట్లో. నెక్స్ట్ మరుసటి రోజు ఇంకా ఏం చేసినాడంటే ఇంకా కాస్త ముందుకు పోయాడు. అప్పుడు అక్కడ పొలం ఖాళీగా కనపడింది, ఖాళీ స్థలం కనపడింది. ఆ ఖాళీ స్థలంలో కొన్ని రాళ్ళు మెరుస్తూ కనపడ్డాయి. ఏదో రాళ్ళు మెరుస్తున్నాయే ఇవి అని భూమిని తవ్వినాడు. తవ్వేసరికి వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాలు తెచ్చి మార్కెట్ ఎక్కువ డబ్బు వచ్చింది. చాలా రోజులు పెద్దగా కష్టపడకుండానే అతను జీవనం జీవించున్నాడు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే మనం కష్టపడే కొద్దీ మనకు సుఖం వస్తుంది. నువ్వు ఎంత కష్టపడతావో అంత మనిషికి సుఖం కూడా వస్తుంది. నువ్వు అదేవిధంగా చదువులో నువ్వు ఎంత కష్టపడతావో అంత చదువు నీకు వస్తుంది. ఎంత కష్టపడతావో అన్ని మార్కులు ఎక్కువ వస్తాయి. నువ్వు కష్టపడే సమయాన్ని బట్టి నీకు వచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి కష్టపడండి. మీరు చదివే టైంలో చదవకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి? ఎందుకు మిమ్మల్ని చదివించేది మీ పేరెంట్స్? వాళ్ళ మాదిరి ఇబ్బంది పడకూడదనే కదా. మీ తల్లిదండ్రులు ఒకతను కార్మికుడు అయి ఉండొచ్చు, ఇంకొకతను రైతు అయి ఉండొచ్చు. కార్మికుడు అయినాడు అనుకోండి, ఫ్యాక్టరీలో ఎన్ని గంటలు కష్టపడతారు? ఉదయం పోతే వాళ్ళు 7-8 గంటలు కష్టపడతారు. ఆ యంత్రాలు వేడి, గాలి తగలదు. మీరు చూడండి, ఎవరు మీరు చూడండి, తండ్రి కష్టం చూడండి. అదేవిధంగా ఒక రైతు చూడండి, ఎండలో ఎప్పుడు చీకట్లో వేస్తారు, 4 రైతులు 4 వేస్తారు, 4 రైతులు పొలానికి పోతారు. ఎండ పడేసాక
సద్దన్నం తీసుకొని పోతారు, ఆడనే సద్దన్నం తింటారు. తెల్లవారిన తర్వాత సద్దన్నం తిని ఇంకా మధ్యాహ్నం 12 వరకు పొలంలో కష్టపడతానే ఉంటారు. సో ఒక గుమాస్తాను తీసుకోండి, ఉదయం పోతే ఎన్ని గంటలు పని చేయాలా? రాత్రి 9 వరకు పని చేయాలి షాప్లో. అదే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకోండి, అతనంతే. కాకపోతే వాళ్ళకంటే ఇది కొంత సులభంగా ఉంటుంది పని. ఏదో ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చొని గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కొంత సుఖంగా ఉంటాడు. వాళ్ళకు కొంత శారీరక కష్టం ఉంటుంది. మిగతా వాళ్ళు రైతులు కానీ, కార్మికులకి కానీ, ఈ అంగట్లో పనిచేసే గుమాస్తాలకు కానీ కొద్దిగా శారీరక కష్టం ఉంటుంది. అదే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, కొద్దిగా సుఖం. నువ్వు అంత పని చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ ఉంటుంది, ఒక కుర్చీ ఉంటుంది, నీకు నీ ముందర ఒక కంప్యూటర్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకే చదువుకోకపోతే అంతే. మీరు వ్యవసాయమో లేకపోతే ఏడన్నా గుమాస్తగా పోవడము, లేదా ఏదైనా ఫ్యాక్టరీలో కార్మికులుగా పోవడము, లేకపోతే చిన్న అంగడి పెట్టుకోవడము. కాబట్టి కష్టపడి చదువుకుంటే దానివల్ల నువ్వు సుఖంగా జీవించగలవచ్చు. అందుకే మీ తల్లిదండ్రులు అంత డబ్బు పెట్టి మిమ్మల్ని చదివించి ఎందుకు చదివిస్తున్నారంటే వాళ్ళు పడే కష్టం మీరు పడకూడదని. మీరు ఆ విధంగా కష్టపడతామంటే కనుక మీ ఇష్టం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ మనం ఇంటర్మీడియట్ సిలబస్ లేకపోతాం, ఆ ఫార్ములాస్ చెప్తాం నెక్స్ట్ క్లాస్. అందులోకి మీరు ఫస్ట్ 5 ఫార్ములాస్ 15 టైమ్స్ ఒకరోజు రాయండి. రాయగలిగితే ఒకే రోజు రాయండి. ఇప్పుడు ఖాళీగా సెలవులు కదా మీకు, కాబట్టి రాయండి. నెక్స్ట్ 6 ఫార్ములాస్ 15 టైమ్స్. ఓకే, సరే. నెక్స్ట్